క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత యాత్రికుని ప్రయాణం గ్రంథకర్త జాన్ బన్యన్ గారిచే రచించబడిన పరలోకము మరియు నరకములను గూర్చిన దర్శనములు అనే పుస్తకం ఆడియో కంటిన్యూషన్. ఈ పరలోక ఆనందపు సముద్రము ఎంత విస్తారమైనదంటే, ఇక్కడున్న పరిశుద్ధులు మరియు దేవదూతలు నిరంతరం వాటిని అనుభవిస్తున్నప్పటికీ అవి ఏమాత్రం తరిగిపోవు. అంతేకాదు, క్రింది ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నప్పటికీ, వాటిలో ఎక్కువ భాగం సముద్ర జలాలచే విభజింపబడి ఉన్నప్పటికీ, ప్రతి దేశము వెలుగు యొక్క లాభాన్ని సమానంగా అనుభవించి ఆనందిస్తూ ఉంటాయి. ఇతర దేశాలు ఆ వెలుగును ఉపయోగించుకున్నందున తమకు ఆ వెలుగు తక్కువ అవుతుందని ఏ దేశము ఫిర్యాదు చేయదు. అన్ని దేశాలు ఆ వెలుగును సమృద్ధిగా అనుభవిస్తూ ఉంటాయి. నీతి సూర్యునికి, క్రింది ప్రపంచంలో ప్రకాశించే సూర్యునికి మధ్య ఈ విషయంలో నిజంగా తేడా ఉంది. క్రింది ప్రపంచంలో ప్రకాశించే సూర్యుడు తన ప్రసన్నత ద్వారా గ్రహాలన్నిటినీ మరుగుపరుస్తుండగా, అత్యంత ప్రకాశమానంగా వెలుగొందే నీతి సూర్యుడకు మన ప్రభువు మాత్రము తన ప్రసన్నత ద్వారా తన చుట్టూ ఉన్న పరిశుద్ధులందరినీ తేజోవంతంగా ప్రకాశింపచేస్తున్నారు. ఈ విషయంలో మనకు జీవమయున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు అని అపోస్తలుడైన పౌలు పలికిన మాటలు వాస్తవమైనవి. కొలస్సీ 3:4. నేను నా ప్రియుని దానను, అతడును నావాడు అనునది తన విమోచకుని గురించి ప్రతి పరిశుద్ధుడును జేయు ఆనందగానమయ్యున్నది. పరమగీతము 6:3. ఎందుకనగా ఆయన వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి చెందినవాడు. దేవుని యందు నమ్మిక ఉంచిన వారందరినీ ఆయన తన మందిర సమృద్ధితో తృప్తిపరిచి ఆనంద నదీ జలాలను త్రాగేలా చేస్తాడని తన విమోచకునికి స్తుతిగీతాలు ఆలపించుటలో అత్యంత నైపుణ్యం కలిగిన దావీదు చెప్పారు. కీర్తనలు 36:8. విస్తారమైన జనసమూహములు ఒకే నది జలాలను త్రాగినప్పటికీ దానిలోని నీరు ఏమాత్రం తరిగిపోదు. దానిలోని నీరు ఎవరికి ఎంత అవసరమో అంతగా వారు ఆ నీటిని స్వేచ్ఛగా త్రాగవచ్చు. అనుమతి పొందిన వారే తప్ప వేరెవరూ దానిలోని నీరు త్రాగేందుకు ఏమాత్రం అనుమతించబడరు. అదేవిధంగా ఎవరైతే దేవునిలో ఆనందిస్తూ ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉంటారో వారు ఆయన జీవజల నదిలోని నీటిని తృప్తిగా త్రాగి ఆనందించేందుకు అనుమతించబడతారు. ఎపినెటస్, నేను ఇంతవరకు పరలోక కానానును గురించి నీకు క్లుప్తంగా వివరించాను. దాని వాస్తవ స్థితిని 1000వ భాగము కూడా నేను నీకు తెలుపలేదు. అయినప్పటికీ పాలు తేనెలు ప్రవహించే ఈ దేశాన్ని గురించి నీవు అర్థం చేసుకోవటానికి, దీనిని గురించిన ఆశ నీలో అధికం చేయటానికి నేను నీకు చెప్పిన విషయాలు చాలు. ఇక్కడికి వచ్చి ఇందులోని ఆనందాన్ని వ్యక్తిగతంగా అనుభవించేంత వరకు ఎవరునూ ఈ మహిమ రాజ్యాన్ని గురించి సంపూర్ణంగా గ్రహించలేరు. జూనియస్ తన సంభాషణను ముగించాడు. నేను అతనికి పదే పదే కృతజ్ఞతలు తెలిపాను. అతడు నాకు చెప్పిన మాటల్లో ఏదీ కూడా నాకు విసుగు కలిగించలేదని నేను అతనికి తెలిపాను. అంతేకాక నాకు అతడు తెలిపిన విషయాలన్నీ నాకు అమితానందాన్ని కలిగించాయని నేను అతనికి తెలిపాను. నా విమోచకుని కృపా సమృద్ధి ద్వారా ఇక కొద్ది కాలంలో నేను పాలు పొందబోవచ్చున్న ఆ మహిమ రాజ్యాన్ని గురించి, అందులోని సంతోషాన్ని గురించి ఎన్నో వాస్తవాలను తెలుసుకోవడం ఎంత అద్భుతమైన విషయం. జూనియస్, ఇక మత్స్యమగు నీ శరీరం మరణించే వరకు విశ్వాసం చేతను ఓర్పు చేతను వేచియుండుట మాత్రమే ఇక నీకు మిగిలి ఉన్నది. హెబ్రీ 6:12. అప్పుడు నేను చెప్పిన విషయాల కన్నా మరెక్కువ విషయాలను చూడడమే కాక నీవు స్వయంగా అనుభవించి ఆనందిస్తావు. ఇప్పుడైతే సింహాసనం ఎదుట పరిశుద్ధులను దేవదూతలను పాడే మధుర గీతాలను నీ చెవులు వినలేవు. పరిశుద్ధులు నిరంతరం ఇక్కడ ఆలపించే స్తుతి గీతాలను నీ నాలుక ఆలపించలేదు. మర్చులైన ఇతర మనుష్యుల కంటే నీ కళ్ళు బలపరచబడినప్పటికీ ఈ అద్భుతమైన ప్రదేశాన్ని నింపుతున్న మహిమను అవి ఏమాత్రం చూడలేవు. క్రింది లోకంలో ఉన్న మనుషులెవ్వరికీ ఇవ్వబడనంత గొప్ప ఆధిక్యతను నీకు అనుగ్రహించి నిన్ను ఈ మహిమా ప్రదేశానికి రప్పించిన దేవుని కృపను నీవు నిరంతరం కొడియాడుతూ ఉండాలి. ఎపినెటస్ తన తల్లిని చూడాలని ఆశించాడు. ఎపినెటస్, నేను ఈ ఆశీర్వాదకరమైన మహిమలో ప్రవేశించుట అన్నది సంభవించేందుకు ఇంకను కొంతకాలం పడుతుంది. ఎన్నటికీ అంతం కాని ఈ నిత్య మహిమ రాజ్యంలో ప్రవేశించే ఆ శుభ సమయం కోసం నేను విశ్వాసంతోనూ ఓర్పుతోనూ వేచియుంటాను. నాలో ప్రారంభించబడిన దేవుని మహిమా కార్యము నిరంతరం నిలిచి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. కానీ జూనియస్, ఇక్కడ నేను నిన్ను చూచి నీతో సంభాషించిన విధంగా నా తల్లిని కూడా చూచి ఆమెతో సంభాషించలేనా?
ఆమె ఇక్కడి పరిశుద్ధులలో తప్పక ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. నా బాల్యదినాల్లో ప్రతి దినం బైబిల్ చదవమని ఆమె నాకు చెబుతూ ఉండేది. భక్తితో కూడిన ఆమె బోధలు నన్ను నిత్యమైన పరలోకం వైపు చూసేలా చేశాయి. చివరిగా తన మరణ శయ్యపై ఆమె నాతో మాట్లాడుతూ చివరి వరకు ప్రభువును సేవించమని నాకు ఆజ్ఞాపించింది. ఈ ప్రదేశంలో నన్ను చూచి ఆమె తప్పక ఆనందిస్తుందని నేను అనుకుంటున్నాను. భూ సంబంధమైన సంబంధ బాంధవ్యాలకు పరలోకంలో తావుండదు. జూనియస్ ఈ విధంగా ఎపినెటస్ కు బదులిచ్చాడు. ఎపినెటస్, నీవు ఆశించినట్లుగా నీ తల్లి ఇక్కడే ఉంది. అంతేకాదు ఆమె నిన్ను చూచి తప్పక ఆనందించి దేవునిని మరింత మహింపరుస్తుంది. కానీ ఎపినెటస్, ఈ సంతోషకరమైన స్థలంలో ప్రాపంచిక సంబంధ బాంధవ్యాలు ఏమాత్రం ఉండవు. ఇక్కడ ఆడ మగ అన్న తారతమ్యాలు కూడా అస్సలుండవు. ఇక్కడ అందరూ ఆత్మ స్వరూపులై దేవదూతల వలె ఉంటారు. మత్తయి సువార్త 22:30. ఎందుకనగా ఆత్మలో లైంగిక భేదాలు ఉండవు. ఇక్కడ అన్ని రకాల సంబంధాలు దేవుని యందు కనుమరుగైపోతాయి. అయినప్పటికీ క్రింది లోకంలో నీకు తల్లిగా ఉండిన వ్యక్తిని ఇక్కడ నీవు ప్రస్తుతం చూచి ఆమెతో సంభాషించగలవు. అతడు అలా చెప్పడం ముగించి నా చేయి పట్టుకుని వింటిలోని బాణం కంటే వేగంగా అమరత్వపు వస్త్రాలు ధరించి ప్రకాశిస్తున్న అనేక మంది పరిశుద్ధులను దాటుకుంటూ నన్ను తీసుకెళ్లసాగాడు. అలా నేను వారిని దాటి వెళ్తుండగా వారు ఆశ్చర్యంగా నా వైపు చూడసాగారు. మత్స్యమైనవియు దయనీయమైనవియు అయిన నా వస్త్రాలను బట్టియే వారు అలా నా వైపు వింతగా చూశారని నేను ఆ తర్వాత తెలుసుకున్నాను. అలా జూనియస్ నన్ను నా తల్లి వద్దకు తీసుకెళ్లి ఆమె ఎదుట నిలబెట్టాడు. ఆమె నా ఎదురుగా ఉన్నప్పటికీ నేను ఆమెను గుర్తుపట్టలేకపోయాను. ఎందుకనగా ఆమె ఒక తేజో నక్షత్రంలా ప్రకాశిస్తూ నాకు కనిపించింది. జూనియస్ నిష్క్రమణ. జూనియస్, నా ప్రియనేస్తమా ఎపినెటస్, నాకింకా సెలవా? నీవు నా నుండి ఆశించిన దానిని నేను నెరవేర్చాను. కాసేపటి తర్వాత నీ సంరక్షకుడైన దేవదూత నీ వద్దకు వచ్చి నిన్ను క్రింది లోకానికి తీసుకెళ్తాడు. నీవు అక్కడకు వెళ్ళగా భౌతిక నేత్రాలతో పరలోక మహిమలను తిలకించేందుకు నిన్ను అనుమతించిన దైవిక ప్రేమను మరియు దైవిక అద్భుతాలను నీవు ఏమాత్రం మరువవద్దు. నిరంతరం వాటియందు ఆనందించడాన్ని గాని సర్వోన్నతులకు దేవుని స్తుతించి ఆరాధించడాన్ని కాని నీవు ఎన్నడూ నిలిపివేయవద్దు. జూనియస్ నన్ను విడిచి వెళ్ళగానే నా ఎదుట ప్రకాశిస్తున్న వ్యక్తి వైపు నేను అడుగులు వేశాను. ఆమె నాకు అత్యంత కాంతివంతంగా కనిపిస్తూ మహిమకరంగా ప్రకాశిస్తుంది. ఆమె ముఖకాంతిని నేను అస్సలు చూడలేకపోయాను. ఏలియా మరియు జూనియస్ల కంటే ఎక్కువగా ఆమె ప్రకాశిస్తుంది. ఆమెను నిదానించి చూచి ఆమె నిజంగా నా తల్లేనా అని నేను నిర్ధారించుకున్నాక నేను ఆమెతో మాట్లాడడం ప్రారంభించాను. ఎపినెటస్, అమ్మా, ఈ అమరత్వపు స్థితిలో అత్యంత ప్రకాశమానంగా వెలుగొందుతున్న నిన్ను చూస్తుంటే నాకు మహదానందంగా ఉంది. తల్లి, ప్రియమైన ఎపినెటస్, నేను ఏమయ్యున్నానో అది కేవలం సింహాసనాసీనుడైయున్న దేవుని యొద్దకు గొర్రెపిల్ల యొక్కయు కృపయే. స్తుతియు మహిమయు ప్రభావమును వారికే చెందునుగాక. ఎందుకనగా నా ప్రస్తుత స్థితికి కేవలం వారు మాత్రమే కారణం. నేను ధరించినదిగా నీవు చూస్తున్న ఈ మహిమా వస్త్రము విమోచకుడగు యేసు వెలుగు కిరణాల ప్రతిబింబం మాత్రమే. అవును ఎపినెటస్, ఆయన మొదట తన నీతి వస్త్రమును నాకు ధరింపచేసి ఉండనట్లయితే ఈ మహిమ వస్త్రాన్ని నేను ఎన్నటికీ ధరించి ఉండలేను. నీవు ఇక్కడకు ఎలా వచ్చావని నేను నిన్ను ప్రశ్నించను. ఎందుకనగా ఏలియా ఈ పాటికే నిన్ను గురించి నాకన్ని విషయాలు చెప్పాడు. కేవలం అపారమైన దైవిక కృప మాత్రమే నిన్ను ఇక్కడకు అనుమతించిందని నేను గుర్తిస్తున్నాను. దానికోసం ఆయన నిత్యము స్తుతింపబడునుగాక. ఎపినెటస్, ఎన్నో ప్రమాదాలను తప్పిస్తూ దైవిక కృప మా ఆత్మలను ఈ మహిమలోనికి నడిపించింది. దైవిక ప్రేమ నన్ను దర్శించిన సమయంలో నేను నిత్యనాశనానికి ఎంత సమీపంగా ఉన్నానో నేను ఎన్నటికీ మరువలేను. ఒకప్పుడు నేను దారిద్ర్యంలోనూ గుడ్డితనంలోనూ దిగంబరత్వంలోనూ ఉన్న సమయంలో చూడుము, పాపపు మురికి కూపంలో నేను కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఆయన సమృద్ధి అయిన కృప దయనీయమైన ఆస్థితులు నన్ను కనుగొని తన అపారమైన ప్రేమతో నా మురికినంతా కడిగి నా పాపాన్ని పరిహరించింది. ప్రకటన 3:17. నేను ఆ సమయంలో కేవలం కారు చీకటిని తప్ప మరేమీ కాదు. అయితే ఎంత అద్భుతమైన మార్పు, ఎంత సంతోషకరమైన విమోచన! నేను ఇప్పుడు సంపూర్ణంగా వెలుగు, ప్రేమ మరియు ఆనందాలతో నింపబడ్డాను. ఒకప్పుడు నేను దారిద్ర్యంలోనూ దయనీయమైన స్థితిలోనూ కొట్టుమిట్టాడుతూ జీవించాను. అయితే ఇప్పుడు నేను పరలోక ఐశ్వర్యంతో నింపబడ్డాను. ఇప్పుడు పరలోక ధననిధులలో నుండి నేను స్వీకరించగలిగినదంతా నేను స్వీకరించి అనుభవిస్తూ ఆనందిస్తున్నాను. ఒకప్పుడు నేను దిగంబరిగా జీవించాను.
ఇప్పుడైతే మహిమ వెలుగుతో కూడిన వస్త్రములను నేను ధరించియున్నాను. ఒకప్పుడు నేను దైవిక సన్నిధిని కోల్పోయి నిత్య నరకానికి వారసురాలినిగా ఉండేదానను. ఇప్పుడైతే దేవుని సన్నిధి కాంతిచే నేను నింపబడ్డాను. అప్పటి స్థితికి ఇప్పటి స్థితికి నాలో ఎంతటి వ్యత్యాసం! గాలి తుఫానుల మధ్య గాఢాంధకారపు రాత్రి లాంటి భౌతిక జీవితం తర్వాత వెలుగు దినం లాంటి ఈ పరలోక అనుభవం ఎంత ఆహ్లాదకరమైనది! గత వేదనలన్నీ ఎంతటి ఆనందాన్ని, సంతోషాన్ని ఉత్పత్తి చేశాయి! ఇవన్నీ జయవీరుడైన నా విమోచకునికి హల్లెలూయా పాటలు పాడేందుకు నన్ను ప్రేరేపిస్తున్నాయి.